ప్రభువును రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధ నామం వందనాలు. ప్రియదేవుని సంఘం, ప్రియదేవుని బిడ్డలారా, హృదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రము. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, హృదయకాల సమయం సజ్జల లేఖనం చేరి ప్రార్థించండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంఘము, ప్రియదేవుని బిడ్డలారా, నేడు మీకు ఏర్పాటు చేయండి వాక్యభాగము అపోస్తులైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7 నుండి 11 వచనాలు ధ్యానం చేసుకున్నాము. అపోస్తులైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7 నుండి 11 వచనంలో ఈ విధంగా రాయబడినవి. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచమును రక్షణ నిరీక్షణను శిరస్నానమును ధరించుకుందాము. పరిశుద్ధుడైన పౌలు ప్రభు దినమును గురించి, ప్రభు యొక్క దినానికి సిద్ధపాటు ఏ విధంగా కలిగి ఉండాలో చెప్తున్నాడు. అంటే విశ్వాసములో కొనసాగుతున్న ప్రతి విశ్వాసి దేవుని యొక్క మాట చేత, దేవుని యొక్క ఉపదేశము చేత తాను దేవునితో ప్రతినిత్యము ఆయన యొక్క సన్నిధిలో తాను జీవించువాడై ఉంటాడు. కాబట్టి ఇక్కడ నిద్రపోవారు అంటున్నాడు. అంటే ఏంటి? లోకానుసారంగా, శరీరానుసారంగా ఉంటున్న మనకి లోకమును జయించగలిగిన దేవుని యొక్క శక్తిని, బలాన్ని మనం పొందాలంటే ప్రార్థన యందు మెలకువగలిగి ఉండాలి. వాక్యము యొక్క ఉద్దేశాల యందు, దేవుని యొక్క ఆలోచనల యందు మనం జీవించాలి. పరసంబంధమైన దేవుని మాటల చేత, దేవుని యొక్క ఉద్దేశాల చేత, దేవుని రాజ్య సువార్తలో ఆయన మనకు అప్పజెప్పిన బాధ్యతను, అనగా పౌలు ఇక్కడ చెప్తున్న మాట, నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవుదురు అంటున్నాడు. అంటే రాత్రికాల సమయమున నిద్రించు సమయాన్ని గుర్తు చేస్తూ అని ఏమంటాడు? మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉందురు అంటున్నారు. అంటే మన శరీరము ఆ బలహీనతను, ఆ యొక్క లేమిని ఏదైతే శరీరము కలిగి ఉందో దానిని ఇక్కడ గుర్తు చేస్తూ, మనము శరీరము అనుసారంగా కాక దేవుని యొక్క ఆత్మను బట్టి మనం ఏమై ఉండాలంటున్నాడు? మనము పగటివారమై ఉన్నాము గనక మత్తులమై ఉండక అన్నాడు. పగటివారము అనగా వెలుగు సంబంధులుగా, ఆయన లోకానికి వెలుగై ఉన్న ప్రకారము ఆయన యందు విశ్వాసం ఉంచు వారు కూడా ఆ వెలుగులో, దేవుని ప్రేమలో వారు నిలిచి ఉంటారనే విషయాన్ని చెప్తూ, మనము పగటివారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచమును అంటాడు. ఈ విశ్వాసము ద్వారా ప్రేమలను కవచము అంటాడు. అంటే దేవుని ప్రేమ చేత మనము ఆయనతో ప్రత్యేకింపబడవలసి ఉన్నాము. అంటే క్రీస్తు యొక్క ప్రేమలో, క్రీస్తు యొక్క రాజ్యములో, ఆ యొక్క ఉన్నతమైన మహిమలో ప్రభువుతో మనం జీవించాలంటే మనము క్రీస్తు యొక్క ప్రేమను పూర్తిగా కలిగిన వారముగా, ఆ విశ్వాసములో కొనసాగే వారమై ఉండాలి. అందునిమిత్తమే పౌలు అంటున్నాడు, పగటి వారమై ఉన్న మనము మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచమును రక్షణ నిరీక్షణను శిరస్నానమును ధరించుకుందాం అన్నాడు. రక్షణ నిరీక్షణ, రక్షింపబడ్డ మనము ఒక నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చాడు. ఏంటి? ఆయనతో పాటు మనం జీవించడానికి, ఆయనతో పాటు ఉండడానికి ఆయన మన కొరకు స్థలము సిద్ధపరచు వెళ్ళి ఉన్నారు. కాబట్టి ప్రభు తిరిగి వచ్చినప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఆ నిరీక్షణతో ఆయనతో పాటు జీవించేవాడు అంటాడు. కాబట్టి ప్రతి విశ్వాసి ఒక నిరీక్షణ కలిగి క్రీస్తు యొక్క ప్రేమలో, ఆ నిరీక్షణలో, మరి దేవుని యొక్క ప్రేమ యందు మనము ఏమై ఉండాలంటున్నాడు ఇక్కడ? విశ్వాస ప్రేమలను కవచమును రక్షణను నిరస్రానమును. రక్షింపబడ్డ ప్రతి విశ్వాసి ఆ ప్రేమ యందు నిలిచి ఉండాలి. శరీరానుసారంగా కాక ఆత్మ యందు నిలిచిన వారై, మరి లోకమును పాపమును జయించిన వారై క్రీస్తు ప్రేమకు తగినట్లుగా మనము బ్రతకవలసి ఉంది. కాబట్టి మన బ్రతుకు దినములన్నీ ఆయన కృపాక్షేమాలు మనం వెంట రావాలంటే మత్తులై ఉండద్దు అంటున్నాడు. అంటే మత్తులుగా అనగా ఏంటంటే శరీరానికి, లోకానికి బానిసలు కావద్దు అంటున్నాడు. ఆత్మయందు నిలిచిన వారై ఉండాలి. ఆత్మయందు, దేవుని యొక్క వాక్యమందు మనం జీవించవలసిన వారై ఉన్నాము. ఎందుకంటే మన శరీరము ఆత్మతో ఏకీభవించకపోతే, మన శరీరము బలహీనమైతే మన ఆత్మ దేవుని యందు నిలబడదు. కాబట్టి
మన శరీరములను జయించగలిగిన స్థితిని దేవుడు తన వాక్యం ద్వారా మనకి ఇచ్చాడు. కాబట్టి పౌలు ఇక్కడ అంటాడు, ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను గాని ఉగ్రత పాల్గొటకు నియమింపలేదు అన్నాడు. అంటే ఏది దేవుడు మనకి ఇష్టం ఇచ్చాడు, దేవుడు మనం ఏమి చూశాడు అంటే మనం రక్షింపబడాలని, మనం విమోచింపబడాలి, మన పాపం నుండి ప్రత్యేకింపబడాలని, మన కోసం ప్రాణం పెట్టి, మన కోసం రక్తం గార్చి ఆయన చేసిన యొక్క గొప్ప శిలువయాగం ఏదైతే ఉందో దానిని బట్టి నువ్వేమై ఉండాలో చెప్తున్నాడు. అందుకని ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటికి దేవుడు మనల్ని నియమించను అంటున్నాడు. కాబట్టి ఆయన నియామకాన్ని, ఆయన ఉద్దేశాన్ని, ఆయన ఇచ్చిన యొక్క రక్షణ ఏదైతే ఉందో ఆ రక్షణను మనం ఏం చేయాలంట, కొనసాగించాలి. అంత మాత్రమే కాదు, ఉగ్రత పాల్గొటకు నియమింపలేదు అంటున్నాడు. ఏంటి, ఆయన ఉగ్రతకి మనం పాలు కావడం దేవునికి ఇష్టం కాదు. అంటే దేవుని యొక్క ఉగ్రత దేని మీద వస్తుంది, ఆయన ఇష్టాన్ని గాక, ఆయన ఉద్దేశాన్ని గాక, ఆయన ఆలోచన గాక, లోకంతో, పాపంతో, శరీరంతో మరి మరి వారు తమ స్వహస్తాలతో నిర్మించుకున్న వాటిని సేవిస్తున్న విధానం ఏదైతే ఉందో అది వారిని నాశనం చేసేదై ఉంది. కాబట్టి సృష్టికర్తను మరిచి సృష్టాలను మరి ఇతరమైన వాటిని సేవిస్తున్న విధానం ఏదైతే ఉందో అది ప్రమాదకరమైన విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అవును, ఎందుకంటే క్రీస్తు యొక్క ప్రేమ మన అందరిలో ఉన్నది. ఎవరైతే ఆయన యొద్దకు వచ్చేవారై ఉన్నారో, ఎవరైతే ఆయన ప్రేమ ఆయనతో నిలిచివారై ఉంటారో వారందరూ రక్షింపబడతారు. ఆ రక్షణ ఆయన వారికి అనుగ్రహిస్తాడు. కాబట్టి ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను గాని ఉగ్రతకు పాల్గొటకు నియమింపలేదు అంటూ, మనము మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చున్నాను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందాను అంటాడు. కాబట్టి మనం బ్రతికిన చనిపోయిన క్రీస్తు వారమై ఉండాలి. ఎందుకంటే ఆయన శరీరధారిగా మన కొరకు ఈ లోకానికి వచ్చాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, మన పాపములను ఆయన భరించి ధరించాడు. కాబట్టి నీవు క్రీస్తుని కలిగి ఉంటే, క్రీస్తు ప్రేమను కలిగి ఉంటే, క్రీస్తు యొక్క వాక్యమును కలిగి ఉంటే, ఆ వాక్యమైన దేవుని యొక్క ఆత్మను, రక్షణ నీవు శిరస్నానమును ధరించుకున్న వాడవైతే శరీరానుసారంగా కాక ఆత్మానుసారంగా నీవు ప్రభువులో ప్రత్యేకింపబడతావు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనము మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చున్నను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందాను అంటాడు. మనం బ్రతికినా చనిపోయినా అంటే మనం సజీవులుగా ఉండి ఆయన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాలి. ఒకవేళ మనం మరణించినా గాని ఆయన రాకడలో మనం ఆయనతో ఆ రాజ్యమునకు చేరువారమై ఉంటాము. కాబట్టి గొప్ప నిరీక్షణ, గొప్ప రక్షణ దేవుడు మనకి ఇచ్చాడు. పౌలు అదే చెప్తున్నాడు. ఆనాడు తెస్సలోనిక సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి పౌలు ఈ మాటలను చెప్తూ చివరిగా అంటాడు, కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్లుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగుజేయుడి అంటే ఒకరినొకరు అంటే సహోదర ప్రేమ కలిగి ఇతరుల పట్ల మీకు ఉండవలసిన ప్రేమ ఏదైతే ఉందో అది నీవు కనుపరచగలిగినట్లయితే ప్రభు ప్రేమ నీ యందు నిలిచినట్లు. ఒకవేళ నీవు స్వనీతితో ఉన్నట్లయితే ఆ స్వనీతిని ఆధారం చేసుకొనక దేవుని నీతిని నీవు ఎరిగి, ఎలాగైతే ప్రభు మన కొరకు ఈ లోకానికి పంపబడి ప్రేమించిన మనలను ఆ ప్రేమకు తగినట్లుగా అదే ప్రేమ మనం ఇతరుల కలిగి ఉండాలని పౌలు చెప్తున్నాడు. అందునిమిత్తమే కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్లుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగు చేసుకుని అంటున్నాడు. క్షేమాభివృద్ధి అంటే క్షేమము కలిగి, ఆరోగ్యము కలిగి, బలము కలిగి, శక్తి కలిగి, దేవుని యొక్క ఆత్మ యందు ప్రభు యొక్క మాటల చేత, ప్రభు యొక్క ఉద్దేశాల చేత మనం జీవించాలి. ఎప్పుడైతే మనం ప్రభు యొక్క ఉద్దేశానుసారంగా మనం జీవించగలుగుతామో అపవాదిని జయించిన వారం అవుతాము. మన బలహీనతల నుంచి దేవుడు మనకి తన శక్తిని అనుగ్రహిస్తాడు. శారీరకంగా మనం విజయాన్ని పొందుకుంటాము, ఆత్మీయంగా ఆయనలో దృఢపరచబడతాము, ఆత్మ సంబంధమైన కృపావరాలు కలిగి ఉంటాము. దేవుడు మనకు అనుగ్రహించిన వాటన్నిటిని బట్టి మనము ఆయనతో, ఆయన రాజ్యములో బ్రతికిన చనిపోయిన క్రీస్తు వారమై ఉంటామని పౌలు సెలవిస్తున్నాడు. కాబట్టి మన విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో ప్రభు యొక్క దినాన్ని గురించి పౌలు ఈ మాటలన్నీ గుర్తు చేయించినాడు. నిజమే, ఆయన రెండవ రాకడలో ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన రాజ్యమునకు మనం చేర్చబడాలి. ఎవరైతే ముందు మృతులై ఉంటారో వారు ఆయనతో చేర్చబడతారు. వారి యొద్దకు మనము ఏకముగా మరి దేవుని యొక్క సన్నిధికి మనము చేరువారమైనాం. ఆ మహిమ కలిగిన మేఘం మీదకి మనల్ని ఆయన కొనుక్కోబోతాడు. కాబట్టి ఆ రాకడ కొరకు సిద్ధపాటు నేడు గొప్ప నిరీక్షణ కలిగి, నిరీక్షణలో నిద్ర వలె దుఃఖపడకుండా నిరీక్షణతో దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన తప్పక విని
మనకి గొప్ప రక్షణ ఆయన ఇస్తాడు. కాబట్టి ఎవరైతే ఇంకా రక్షింపబడక, ఎవరైతే ఆయన మాటలను తృణీకరిస్తూ, ద్వేషిస్తూ, దూషిస్తున్నారో అట్టి వారి హృదయాలు మార్చబడి వారును ప్రభువుని తెలుసుకొని నిజరక్షకుడు నిజమైన దేవుని యొద్దకు రాగలుగుటకు వారందరి నిమిత్తం మనం ప్రార్థించవలసి ఉన్నది. కాబట్టి అట్టి ప్రార్థనా జీవితాన్ని, అట్టి ప్రేమను పౌలు కలిగి ఉండాలని చెప్తున్నాడు. అందుకనే కాబట్టి ఇప్పుడు మీరు చేయుచున్నట్లుగానే ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలుగు చేయడి అంటున్నాడు. మనమే బాగోవాలని కాదు, అందరూ బాగోవాలి, అందరూ కూడా ప్రభుతో సదాకాలము జీవించాలని మనం అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని పౌలు చెప్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన, క్షేమము కలిగి, ఆరోగ్యము కలిగి, బలము కలిగి, శక్తి కలిగి నీవు మా పట్ల చూపించిన ఆ ప్రేమను మేము ఇతరుల ఎడల కనుపరచుటకు నీ సహాయము మాకు దయచేయండి. అవును నాయన, పాపులమైన మమ్మలను ప్రేమించి మా పాపముల నుండి మమ్మల్ని విడిపించి మరణం నుండి తప్పించి నీ నిత్య జీవాన్ని మాకు అనుగ్రహించారు. కాబట్టి నాయన, చీకటి నుండి, పాపము నుండి, నిద్ర నుండి మమ్మలను లేవనెత్తి సజీవుడు అయిన దేవుడు అయిన నీ యొద్దకు, నీ వెలుగులో మమ్మల్ని వెలిగించుటకు నీ ఇచ్చిన కృపకే వందనాలు. నీ వెలుగునందు మేము వెలిగిస్తూ అనేకులుగా వెలిగివ్వబడటకు నీ సహాయం దయచేయండి. ఇంత గొప్ప రక్షణను, ఇంత గొప్ప నిత్య జీవాన్ని మేము నిర్లక్ష్యం చేయక తండ్రి, నీ ప్రేమ యందు నీ కుమారుడు ఎలాగైతే నీ ప్రేమలో కొనసాగాడో ఆ విధంగా ప్రభువా నీ ప్రేమ యందు మేమును కొనసాగుటకు మా మధ్య మీరుంచిన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని యొక్క సహాయము చేత మేము నీ యొద్దకు రాగలుగుటకు అటు సిద్ధపడడం మాకు దయచేయండి. మేము బలహీనం ప్రభావ బలపరచు, మేము రోగులం ప్రభావ స్వస్థపరచు. నీ చేతి గాయముల చేత మాకు స్వస్థతను, ఆరోగ్యం దయచేయండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. 9 దినాలు వివాహ దినాలు ఆ కుడికల కుటుంబాలు ప్రత్యేకపరచండి. నూతన సంవత్సరం దయాగీతాలు పొందుకున్న బిడ్డలను మీ కృపచేత ముందుకు నడిపించి సహాయం దయచేయమని నడుచున్న జన సేవా పరిచర్యలో మీ సన్నిధి మాపై నుంచమని, మీ కృపా కనికరాలు మాపై నుంచమని, మీ కొరకు ఎదురు చూచే నీ గొప్ప విశ్వాస సైన్య సమూహముగా నీ బిడ్డలుగా మేము ఉండటకు అట్టి కృప నింపమని యేసు ఉన్నత నామన ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానదు నాన్నడు మాకు దయచేయము. మరి అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం అపరాధములను క్షమించు. శోధనలో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమెన్.